హాయ్ హలో నమస్తే, నేనండి మీ చక్రి దావెంజర్ రైడర్. ఈరోజు మళ్ళీ వీకెండ్, మళ్ళీ బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. పాపని తీసుకొని వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో వెళ్ళి చూద్దాం. స్టే కనెక్టెడ్, సీ యూ ఆన్ ద వే. So finally we are at Government Aquarium. ఎక్కడికి వచ్చాం? గవర్నమెంట్ అక్వేరియం. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం మన బెంగళూరులో ఉంది. ఇదే బెంగళూరు అక్వేరియం, ఇంకా గవర్నమెంట్ అక్వేరియం కూడా అని పిలుస్తారు. ఇది 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 40 to 50 వెరైటీ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఓరియంటల్ ఫిషెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ అక్వేరియం మండేస్ ఇంకా సెకండ్ అండ్ ఫోర్త్ ట్యూస్డేస్ అవైలబుల్లో ఉండదు. అలాగే గవర్నమెంట్ హాలిడేస్ కూడా మనం వెళ్ళలేము. 10 AM to 5:30 PM మిగతా రోజుల్లో వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు 10 రూపీస్ పర్ హెడ్. అదే చిన్న పిల్లలు అంటే స్కూల్ పోయే పిల్లలు స్కూల్ వాళ్ళ తరఫున వస్తే 5 రూపీస్ మాత్రమే. 5 years బిలో ఉన్న చిల్డ్రన్ కి ఫ్రీ ఎంట్రీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా క్యాష్ పెట్టుకుని వెళ్ళండి. This is Government Aquarium. Good job. ఇవి వచ్చేసి ఆస్కార్. ఇంకా ఇది గోల్డ్ కలర్ ఫిష్. ఇదేమో వెరీ ఇత్తగా ఉన్నాయండి. ఇక్కడ ఆల్బైనా టైగర్ షాక్ అంట. అమ్మ షాక్ తినేసారా? అదేమో దుబ్బది ఎక్కడ ఉంది. ఇవేమి ఎక్కడ ఉన్నాయి? లాంగ్ బాంబ్ ఫిష్ అంట. ఇక్కడైతే చాలా చేపలు ఉన్నాయి, పెద్దవి చిన్నవి. అదే దుడ్డు అంట. అది ఇదేమో ఒక్కటే ఉంది. Please subscribe, like this video, share with your friends. ఇదే మూలకు పోయి ఎత్తుకుతున్నాయి. అమ్మ బాబాయ్ స్నేక్ ఫిష్ అంట. ఇవేమో బాగున్నాయి చూడండి. ఈ షాక్ రా కాదు. అన్ని చేపలు కోసుకొని తిన్నామా, పైకి వచ్చినాము. పైన ఎన్నైనా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. గోల్డ్ ఫిష్. వావ్, చిన్న చేపలు, పెద్ద చేపలు. ఆ చేప చూడు, అన్ని చూసి. జాగ్వార్ ఫిష్ అంట. ఇవేమో చిన్నవి ఫిష్. పోర్టల్, సిల్వర్ షాప్, వైట్ షాప్,
సిల్వర్ చేపలు అన్నీ ఉన్నాయి. డ్రెస్ తీసుకొని తీసుకొని బబులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బుద్ధి చేపలు 10 ఉన్నాయి. ఆస్తులు ఆ ఫిష్ బబుల్స్ దగ్గర ఆడుకుంటుంది. నాకు తినాలనిపిస్తుంది. ఓయమ్మో, చేపలు తినేవి కాదు ఇవి, ఇది చూసేకే ఎగ్జాటిక్ పెట్స్. చేపలంటే కూడా నీకు భయమా? గోల్డ్ ఫిష్ చూసి భయపడినావు కదా, దాని దగ్గర పోయి ఫోటో తీసుకోమంటే ఫోటో తీసుకోలే. థ్యాంక్ యూ.